ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. మీరందరూ సుఖ సంతోషాలతో హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నా పేరు రాజశ్రీ. నేను ఒక ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ మరియు జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడం నాకు చాలా ఇష్టం. అందుకనే ఈ ఛానల్. అయితే ఇవాళ టాపిక్ ఏంటో నేను చెప్పను, కానీ మాట్లాడేస్తాను. ఏంటంటేనండి, ఇప్పుడు మనం ఉగాది పచ్చడి తింటాము, అందులో రుచి చూస్తాం. ఎందుకు అంటే పెద్దలు ఏం చెప్పారు, అన్ని రకాల ఎమోషన్స్ మనకు ఉంటాయి. వాటిని మనం యాక్సెప్ట్ చేస్తూ వాటిని నేర్చుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని అది దాని పరమార్థం అది. అయితే ఉగాది సందర్భంగా నాకు ఈ వీడియో ముఖ్యంగా అందజేయాల్సిన విషయం ఏంటంటేనండి, ఈ మధ్య కొత్తగా లైఫ్ కోచ్ అనే ఒక సర్వీస్ స్టార్ట్ అయింది ఆన్లైన్లో. ముఖ్యంగా ఆన్లైన్లో స్టార్ట్ అయిందనమాట. అయితే ఇంతకుముందు సైకాలజిస్ట్ ఉండేవాళ్ళు, తర్వాత ఎవరైనా అంటే చాలా పాతకాలంలో మహా అంటే ఎవరైనా పెద్దలు ఏదైనా మరీ పెద్ద సమస్య వస్తే పలానా జాతకం చూపించుకోండి, లేదంటే కాస్త పూజలు చేయండి అని చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అండి, లైఫ్ కోచింగ్ అనే ఒక కాన్సెప్ట్తో రకరకాల మొడాలిటీస్ ఇందులో స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. అంటే ఇప్పుడు అందులోనే మనకి ఆస్ట్రాలజీ రావచ్చు, ఆకాశిక్ రికార్డ్స్ అని రావచ్చు, టారో రీడింగ్ అంటారు, తర్వాత పూర్వజన్మల పాస్ట్ లైఫ్ కర్మ రిగ్రెషన్ థెరపీ అంటారు. ఇట్లా రకరకాలన్నమాట. అసలు ఇంకా ఒక్కటి కాదు, రకరకాలుగా కొన్ని పద్ధతులు నేర్చేసుకుంటున్నారు. అయితే ఇవన్నీ మనకి చేత కావని కాదు, తెలియదని కాదు, కాకపోతే కొంత వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, కొంత వాళ్ళు మనని కాపీ చేయడం వలన, కొంత వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు. నేను ఎవరిని ఇక్కడ తక్కువ చేయటం లేదు, తప్పు అని అనట్లం లేదు, కానీ మీకు అవేర్నెస్ తెస్తున్నాను. ఈ లైఫ్ కోచింగ్ అనే బిజినెస్ అందరూ స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు, మన స్వంత బంధువులే మనకి లైఫ్ కోచెస్. అంటే ఏదైనా ఒక కష్టం వస్తే హాయిగా చెప్పుకునేవాళ్ళం, ఫ్రెండ్స్కి చెప్పుకునేవాళ్ళం, వాళ్ళకి తెలిసింది చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి చాలా డిస్టెన్సెస్ పెరిగిపోయినాయి. అన్నీ అసలు నువ్వెవరు చెప్పడానికి అనే పరిస్థితిలో మనం వచ్చేసాం. పిల్లలు కూడా తల్లిదండ్రులని ప్రశ్నించే పరిస్థితికి వచ్చేసాము. కాబట్టి ఏమవుతుంది, హెల్ప్ అనేది కావాలి, కంపల్సరీ ఎవరికైనా హెల్ప్ అనేది కావాలి. కాబట్టి ఈ హెల్ప్ కోసం ఏం చేస్తారంటే, నాకు ఇట్లా ఉంది, ఇప్పుడు ఏఐ కూడా వచ్చేసింది, నాకు ఇట్లా ఉంది, నేనేం చేయాలి, ప్రతిదీ చిన్నది జలుబు వచ్చినా ఏం చేయాలి, ఇప్పుడు ఇదైతే ఏం చేయాలి, అదైతే ఏం చేయాలి, ఏం చేయాలి అనే ఆత్రంలో ఈ లైఫ్ కోచ్ బిజినెసెస్ అనేది మనకు స్క్రోల్ అయిపోతూ ఉంటాయి. అన్ని సోషల్ మీడియాస్లో లైఫ్ కోచ్ బిజినెసెస్ స్టార్ట్ అయినాయి. కానీ మీకు తెలపవలసిన విషయం ఏంటంటే, ఇందులో చాలా హైగా ఛార్జ్ చేస్తున్నారండి, లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు అది బిజినెస్ కింద తీసుకుంటున్నారు. లైఫ్ కోచింగ్ అనేది ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు. ఇది నాకు ఎలా తెలుసు అంటారా, నేను 2 వెబినార్స్ అటెండ్ అయ్యాను. చాలా పెద్ద వాళ్ళ దగ్గర అటెండ్ అయ్యాను. ఎందుకు అంటే నాకు ఇదేమిటో చూడాలని ఉంది, నాకు ఏమన్నా చేంజెస్ చేయొచ్చా నేను కూడా సమాజంలో. ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎప్పుడు ఏదో ఒక బాధలో, ఏదో ఒక చింతతో గడుపుతూ ఉంటారు. ఈ బాధలన్నీ ఆడవాళ్ళకే ఎక్కువగా ఉన్నాయి, మగవాళ్ళకి లేదని కాదండి సుమా. ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, అంటే చిన్నపిల్లలంటే నా ఉద్దేశంలో హై స్కూల్ నుంచి ఇంకా ఇండిపెండెంట్ థింకింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరికీ రకరకాల సమస్యలు, స్ట్రెస్. ఏది హాయిగా లేదో అది స్ట్రెస్. సింపుల్. అసలు అంత సింపుల్ డెఫినేషన్ని ఎంత కాంప్లికేటెడ్గానో చేసి, ఎంతో దాన్ని ఎమోషనల్ లోడ్ అని చెప్పి రకరకాల టర్మినాలజీ యూజ్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లైఫ్ కోచ్ అనే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. వాటిలో రకరకాల మొడాలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ లైఫ్ కోచింగ్ బిజినెస్ గురించి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఫస్ట్ మీరు అది మీకు అవసరమా లేదా అనేది ఆలోచించుకుని ఆ తర్వాతే అందులోకి దిగండి. మరీ అవసరమైతే తప్పకుండా ఏదైనా చిన్న టిప్స్ తీసుకోవడము, మనం బాగుండడం చాలా ముఖ్యం కాబట్టి తప్పకుండా తీసుకోవచ్చు, దానిలో ఏమీ ఇబ్బంది లేదు. కానీ మరీ ఖర్చు అయితే మాత్రం ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మన పెద్దలు ఇంట్లో ప్రతిరోజు వాడే మా ఆంటీలు, నేను ఎంతమందిని చూసాను, మా ఇంట్లోనూ చూశాను, కొంతమంది ఆంటీలను చూశాను. వాళ్ళు అసలు మాటకి సామెతలు వాడేవాళ్ళు, భర్తృహరి సుభాషితాలు వాడేవాళ్ళు. వాటిల్లోనే చాలా లైఫ్ లెసన్స్ అన్నీ ఉండేవన్నమాట.
ఇప్పుడు ఏదైనా కీడెంచి మేలంచమన్నారు, తర్వాత ఏ ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి తరిమేయమన్నారు. ఇట్లా ఇప్పుడు మనకు ఉపాయం లేకే కదండి. ఇప్పుడు ఏదైనా ఉపాయం కావాలంటే మనం ఆలోచించుకోవాలి, దీనికి మనం ఏం చేయాలనేది మన బుర్ర పెట్టి మనం ఆలోచించుకోవాలి. కానీ మొత్తం బుర్రనంతా ఏఐకి ఇచ్చేసి లైఫ్ కోచ్లకి ఇచ్చేస్తే ఇంకా మనం ఎందుకండి? మన 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 స్టామినా, మెంటల్ స్టామినా అన్నీ తగ్గిపోతున్నాయి. ఇంకోళ్ళ మీద ఆధారపడడం ఎమోషనల్గా. అయితే ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాను కదా, దూరాభారాలు పెరిగిపోయినాయి, పిల్లలు దూరంగా ఉంటున్నారు తల్లిదండ్రుల నుంచి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ మాటకు వస్తే నా ఫ్రెండ్స్ కూడా, నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా వేరే కంట్రీస్లో ఉన్నారు. మరి నేను ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలంటే నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిజమేనే, కాదంటలే. కానీ ఈ లైఫ్ కోచింగ్ అనే బిజినెస్తో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఏంటంటే ఒక రిక్వెస్ట్ అంతే. అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని కదా నా ఉద్దేశము. కాబట్టి లైఫ్ కోచింగ్ బిజినెస్ లో చాలా ఉన్నాయి. అందులో రకరకాలుగా ఇప్పుడు వాళ్ళకి ఫాలోవర్స్ కూడా చాలామంది ఉంటారు. మనకి సోషల్ మీడియాలో కూడా చాలామంది వాటిని పాపప్ చేస్తూ ఉంటారు. అంటే రియల్ లైఫ్లో సంఘటనల్ని పాపప్ చేస్తూ ఉంటారు. వాటికి మనం కనెక్ట్ అయిపోతాం ఆటోమేటిక్గా. ఓ ఇదే కదా నా సమస్య అనుకొని వెంటనే వాళ్ళకి కనెక్ట్ అయిపోయి వెంటనే వాళ్ళకి మెసేజ్ చేసేసి, వాటికి ఏం లేదు, చిన్న చిన్న టూల్స్ ఉంటాయి. మనం ఎట్లా ఆలోచించుకోవాలి, ఎట్లా పాజిటివ్గా ఆలోచించుకోవాలి, ఎలా ఇమాజిన్ చేసుకోవాలి, ఎలా పాజిటివ్గా ఇమాజిన్ చేసుకోవాలి, లేకపోతే ప్రపంచం అందంగా ఉందని ఇమాజిన్ చేసుకోవాలి. ఈ సీక్రెట్ బుక్ అని, మ్యాజిక్ బుక్ అని కొన్ని బుక్స్ వచ్చాయి వాళ్ళ కంట్రీస్ నుంచి. అయితే ఇప్పుడు అసలు ఒక్క మాట చెప్తున్నానండి, అంత ఇప్పుడు మన ఒక పూజ, మన సనాతన ధర్మంలో ఒక పూజా విధానంలో కూడా అసలు జంబుద్వీపే అంటే అది మొత్తం ఎర్త్ని కూడా ఇమాజిన్ చేసుకుంటున్నాం. విజువలైజేషన్ అనేది మనకు కొత్త కాదు. అసలు ఏది కూడా మేనిఫెస్టేషన్స్ అంటారు, విజువలైజేషన్స్ అంటారు, పాజిటివ్ థింకింగ్ అంటారు. 20 ఏళ్ల క్రితం 2 పుస్తకాలు ఉండేవండి. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, తర్వాత పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అని ఉండేవి. ఇప్పుడు ఆ పుస్తకాలను ఆధారంగా చేసుకుని లైఫ్ కోచింగ్ అనే బిజినెస్ శుభ్రంగా హాయిగా అందరూ అదొక ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. వాళ్ళందరికీ గుడ్ లక్, దే ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు అవసరమైతేనే వెళ్ళండి, అతిగా లక్షలు ఖర్చులు పెట్టుకోకండి. దానికి బదులు మీరు మనం ఏం చేయొచ్చు, నేను నిజంగా ఏం చేయొచ్చు, నా మీద నేను ఎలా వర్క్ చేసుకోవచ్చు అనేది ఆలోచించుకుంటే చాలా బెటర్. అది నేను చెప్పదలుచుకుంది. చక్ర హీలర్స్ అని కూడా ఉన్నారండి. చక్ర హీలర్స్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ, ఆకాశిక్ రికార్డ్స్, తర్వాత టారో రీడింగ్, తర్వాత నెక్స్ట్ ఎనర్జీ హీలర్స్ అనేసి, ఇంకా ఉన్నాయి, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్స్ అనేసి, తర్వాత ఇంకా ఈ జనరల్ లైఫ్ కోచ్ బిజినెస్, తర్వాత ఎమోషనల్ ట్రామా హీలింగ్ అనేసి, ఇట్లా రకరకాలుగా అసలు ఇంకా ఒకటి కాదు, అందులోనే రకరకాల బ్రాంచెస్. స్టోన్స్తో హీలింగ్, జెమ్ స్టోన్స్తో హీలింగ్, దీంతో హీలింగ్, దాంతో హీలింగ్, అసలు ఒకటి కాదు, 2 కాదు. వాటన్నిటికీ ఒక సైన్స్ అయితే ఉంది. ఆ సైన్స్ మనకి ఎక్కడో ఇప్పుడు కొత్తగా పుట్టుకు రాలేదు. అవన్నీ మనకు ముందుగానే తెలుసు. మనం తెలుసుకోవడం మన బాధ్యత, ఇంకోళ్ళకి ఇవ్వకండి. ఇది నా విన్నపం. హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అందరం అన్ని ఎమోషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని, యాక్సెప్ట్ చేస్తూ అట్లాగే ధైర్యంగా ఉండాలి అనేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీ రాజశ్రీ, careermitra.world. I'm an educational counselor. Please contact me for your educational guidance and counseling. Bye.